హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు విద్య ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది. అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషను అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది. సో ప్రధానంగా మనం వివరాలు చూసుకుంటే గ్రూప్ 1 టాపర్లు ఒకే గదిలో అంటూ వార్త చూసుకోవచ్చు. మనకు ఒకే చోట పరీక్ష రాసిన అభ్యర్థులకు 500 పైచిలుకు మార్కులు, మూల్యాంకనంపై అనుమానాలెన్నో, 2 హాల్ టికెట్ నెంబర్ల తేడాతో 44 మందికి సేమ్ మార్కులు, ఆన్సర్ షీట్లు బయట పెట్టాలి అంటూ అభ్యర్థి అయితే డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా జ్యుడిషియల్ విచారణకు డిమాండ్ అంటూ వార్త తీసుకోవచ్చు. సో ఏదైనప్పటికీ ఒకే గదిలో పరీక్ష రాసిన వారికి 500 పైచిలకు మార్కులు అనేది కొంత అనుమానాలకైతే తావిస్తుందనుకోవచ్చు. సో దీనికి సంబంధించి వివరాలు చూసుకుంటే మనకు టీజీపీఎస్ గ్రూప్ 1 మెయిన్స్లో భారీ కుంభకోణం జరిగిందా, పోస్టుకి ఇంత చొప్పున అమ్ముకున్నారా, కొంతమంది ఎంపిక చేసిన వారిని ఒకే గదిలో పెట్టి పరీక్ష రాయించారా, అదేవిధంగా తమకు కావాల్సిన వారికి ఇష్టారీతిన మార్కులు వేశారా అంటే ఫలితాలను బట్టి చూస్తే అలాగే అనిపిస్తుందంటూ గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ జాబితా గురించి అయితే వార్త రావడం జరిగింది. సో మనకు రీవాల్యుయేషన్ చేయాలంటూ విపక్షాలు అదేవిధంగా విద్యార్థులు కూడా అయితే డిమాండ్ చేయడం జరుగుతుంది. గ్రూప్ 1 నిర్వహణలో అన్ని అవకతవకలే, తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం, సీఎం అశోక్ నగర్ ఎందుకు రావడం లేదంటూ మనకు వార్త చూసుకోవచ్చు. సో మొత్తానికైతే గ్రూప్ 1 మీద నీడలు అయితే కమ్ముతున్నాయని చెప్పుకోవచ్చు. గ్రూప్ 1 టాపర్లంతా ఒకే గదిలో పరీక్ష రాసినట్టు వెల్లడవుతుందంటే ఇవ్వడం జరిగింది. సో 500కు పైగా మార్కులు వచ్చిన వారంతా ఒకే గదిలో పరీక్ష రాసిన వారుగా తేటతెల్లమైందంటూ మనకైతే వార్త చూసుకోవచ్చు. మెరిట్ మార్కులు, హాల్ టికెట్ నెంబర్ను పరిశీలిస్తే ఒకే గదిలో పరీక్ష రాసిన వారికే 1-2 తేడాలతో మార్కులు ఉండటం గమనార్హం అంటూ రావడం జరిగింది. సో టాపర్గా నిలిచిన 3 అభ్యర్థులు ఒకే గదిలో పరీక్ష రాశారంటూ ఇతర అభ్యర్థులు గగ్గోలు పెడుతున్నారంటూ వార్త చూసుకోవచ్చు. సో ఇది కనుక ఒకే గదిలో కనుక టాపర్ కనుక 3 ఉంటే మాత్రం కొంత అవకతవకలకు ఆస్కారం ఉందని చెప్పుకోవచ్చు. 2 నెంబర్ల తేడాతో సేమ్ మార్కులు అంటూ కూడా మనకు వార్త ఇది జరిగింది. సో మనకు ఒకే గదిలో పరీక్ష రాసిన వారు చివరి 3 హాల్ టికెట్ నెంబర్ అంటూ చూసుకోవచ్చు. హాల్ టికెట్ నెంబర్ 591, 593, 594 గాను 506, 481, 510. సో టాప్ స్కోర్లు అయితే రావడం జరిగింది. ఏదేని మార్పాటు జరిగిందా అనేది కొంత అనుమానం అయితే రేకెత్తింది. దీనిపైన ఖచ్చితంగా టీజీపీఎస్ అయితే వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. మరో గదిలో రాసిన అభ్యర్థులకు సంబంధించుకుంటే 21, 30, 35కి సంబంధించి కూడా 519, 504, 472. ఇంకో చోట రాసిన అభ్యర్థులకు సంబంధించి 616, 23, 32కు 514, 500, 487. సో ఈ విధంగా 1-2 నెంబర్ తేడాతో అయితే సో ఈ విధంగా టాప్ ర్యాంకర్లు అయితే నిలబడడం జరిగింది. మరి దీనిపైన టీజీపీఎస్ ఖచ్చితంగా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని చెప్పి వారైతే భావించడం జరుగుతుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎగ్జామ్ కండక్ట్ చేసిందని చెప్పుకుంటుంది. సో మనకు వరుస పెట్టి మార్కులు వేసిన విధానం అంటూ కూడా మరికొన్ని హాల్ టికెట్ నెంబరు వాటికి సంబంధించిన మార్కులు కూడా ఇవ్వడం జరిగింది. సో ఒకే మార్కు చొప్పున వచ్చే వారిలో కొన్ని చివరి 3 నెంబర్లు అంటూ మరొక వార్త కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా కొంత డేటా కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో దీన్ని బట్టి కొంత అక్రమాలకు జరిగిందేమో అని చెప్పి అనుమానం అయితే తావెత్తడం జరిగింది. గ్రూప్ 1 పేపర్లు రీవాల్యుయేషన్ చేయాలంటూ కూడా మరొక వార్త చూసుకోవచ్చు. గ్రూప్ 1 నిర్వహణలో అన్ని అవకతవకలే, తెలుగు మీడియం అభ్యర్థులకు అయితే అన్యాయం జరిగింది, సీఎం అశోక్ నగర్కు ఎందుకు రావడం లేదంటూ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారంటూ ఇవ్వడం జరిగింది. సో మొత్తానికైతే గ్రూప్ 1 రిజల్ట్ వచ్చిన దగ్గర నుంచి కూడా దీనిపైన ప్రతిరోజు వార్త అయితే వివాదాస్పదం అవుతుంది అనుకోవచ్చు. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే పొరుగు సేవల ఉద్యోగుల పరిస్థితి ఏంటో అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు. సర్కారుకు తలనొప్పిగా మారిన సర్దుబాటు, 8,000 మంది జూనియర్ అసిస్టెంట్ల నియామకం అంటూ వార్త చూసుకోవచ్చు. మనకు ఆ స్థానంలోని పొరుగు సేవల ఉద్యోగుల తొలగింపు, తమను కొనసాగించాలని కోరుతున్న ఉద్యోగులు అంటూ ఇవ్వడం జరిగింది. సో మనకు రీసెంట్గా అయితే గ్రూప్ 4 సంబంధించి 8,000 పైచిలకు ఉద్యోగులు నియమించడం జరిగింది. వీరి స్థానంలో గతంలో అయితే ఒప్పంద ప్రతిపాదికన ఉద్యోగులు పనిచేయడం జరిగింది. సో రెగ్యులర్ ఉద్యోగులు రావడంతో వారిని తొలగించడం జరుగుతుందంటూ వార్త చూసుకోవచ్చు. సో ఈ విధంగా వారికి సంబంధించిన కొంత డేటా కూడా ఇవ్వడం జరిగింది. పొరుగు సేవల ఉద్యోగులను తొలగించకపోతే సో రెగ్యులర్ ఉద్యోగులకు నియామకాలు కొద్దిగా ఇబ్బందిగా మారుతుందంటూ కొంత వార్త అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే 9-10 తేదీలో విద్యుత్ డైరెక్టర్ల పోస్టులకు ఇంటర్వ్యూలు అంటూ వార్త చూసుకోవచ్చు. రాష్ట్ర విద్యుత్ సంస్థలో డైరెక్టర్ పోస్టులకు ఈ నెల 9-10 తేదీలో ఇంటర్వ్యూ నిర్వహించేలా ప్రభుత్వం నిర్ణయించిందంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి జనవరిలోనే అప్లికేషన్లు స్వీకరించడం జరిగింది. సో ఇంతవరకు భర్తీకి కొంత వాయిదా అయితే పడిందని చెప్పుకోవచ్చు. ఎట్టకేలకు మనకు ఈ నెల 9-10 తేదీలో ఇంటర్వ్యూలు నిర్వహించి డైరెక్టర్లకు నియామకాలు అయితే చేపట్టబోతుంది. సో వీటితోటి మరి విద్యుత్ సంస్థలలో నియామకాలకు ఏదైనా అవకాశం ఉందేమో ముందు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మనం పాయింట్ చూసుకుంటే డిప్లొమా కోర్సులకు కేర్ ఆఫ్ పాలిసెట్ అంటూ వార్త చూసుకోవచ్చు. 10వ తరగతి తర్వాత ఇంజనీరింగ్, టెక్నికల్ కోర్సులో చేరి సత్వర ఉపాధి పొందాలనుకున్న వారికైతే ఇది ఒక చక్కటి మార్గం అని చెప్పుకోవచ్చు. ఆయా డిప్లొమా కోర్సులు పూర్తయ్యాక సంబంధిత రంగాల్లో ఉపాధి అవకాశాలు కూడా సొంతం చేసుకోవచ్చు అంటూ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ సెట్ ద్వారా నేరుగా బీటెక్ 2వ సంవత్సరంలో ప్రవేశం పొందొచ్చు.
అందుకే 10వ తరగతి తర్వాత ఎక్కువ మంది పాలిటెక్నిక్ ఎవరితో ఎంచుకుంటున్నారంటూ ఇవ్వడం జరిగింది. తాజాగా అయితే మనకు తెలంగాణలో టీజీ పాలిసెట్ 2025 నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ ఏప్రిల్ 19 వరకు ఉంది. సో మనకు ఎగ్జామ్ వచ్చి మే 13న కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఇంజనీరింగ్ కానీ, అగ్రికల్చర్ కానీ, వెటనరీ కానీ, హార్టికల్చర్ డిప్లొమా కోర్సులో ప్రవేశం పొందాలనుకుంటే ఖచ్చితంగా ఈ డిప్లొమా కోర్స్ అయితే ఎంట్రన్స్ అయితే రాయవలసి ఉంటుంది. సో ఇది రాష్ట్రం వారికి మంచి అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ అయితే ఖచ్చితంగా అప్లికేషన్ చేసి ఎగ్జామ్స్ రాయండి. ఆ తర్వాత ఇంట్రెస్ట్ ఉంటే పాలిటెక్నిక్ సైడ్ వెళ్ళండి, లేదంటే ఇంటర్మీడియట్ సైడ్ వెళ్ళొచ్చు. సో ఎగ్జామ్ రాయకుండా ఆ టైంలో మనకు పాలిటెక్నిక్ సైడ్ వెళ్ళాలనుకుంటే మాత్రం అవకాశం ఉండదు. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే వక్ఫై డి అంటే డి అంటూ వార్త చూసుకోవచ్చు. మనకు నేడే లోక్సభలో బిల్లు చర్చకు 8 గంటల కేటాయింపు అంటూ వార్త చూసుకోవచ్చు. వక్ఫ్ సవరణ బిల్లుపై అధికార ప్రతిపక్షాలు అమీతుమికి సిద్ధమయ్యాయి అంటూ వార్త చూసుకోవచ్చు. ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టనుందంటూ ఇవ్వడం జరిగింది. వెంటనే చర్చ కూడా జరుగుతుందంటూ చూసుకోవచ్చు. సో ఇదైతే కొంత ప్రతిష్టాత్మకమైన బిల్లు కాబట్టి కరెంట్ అఫైర్లో భాగంగా దీనికి సంబంధించి ఏదైనా పాయింట్ వచ్చే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి కొన్ని పూర్తి వివరాలు అయితే ముందు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా విశాఖలో టైగర్ ట్రయంప్ ప్రారంభం అంటూ వార్త చూసుకోవచ్చు. ఇదైతే కరెంట్ అఫైర్లో అడిగే అవకాశం ఉంటుంది. భారత్ అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలు మంగళవారం విశాఖపట్నంలో ప్రారంభమయ్యాయంటూ వార్త చూసుకోవచ్చు. టైగర్ ట్రయంప్ 2025 పేరుతో నిర్వహిస్తున్న ఈ విన్యాసాలు 2 వారాల పాటు జరగనున్నాయి. ఇందులో 2 దేశాలకు చెందిన 3000 మంది సైనికులు, 4 నౌకలు, 7 విమానాలు పాల్గొంటున్నాయంటూ వార్త చూసుకోవచ్చు. మనకు టైగర్ ట్రయంప్ సంబంధించి ఎక్కడ నిర్వహించాలని చెప్పి అడిగే అవకాశం ఉంది. ఏ దేశాలు పాల్గొన్నాయని కూడా అడిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చివరి వారంలో 10 ఫలితాలంటూ వార్త చూసుకోవచ్చు. మనకు ఈ నెల చివరి వారంలో 10వ తరగతి వార్షిక పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయంటూ వార్త చూసుకోవచ్చు. సో ఎవరైతే 10th ఎగ్జామ్ రాస్తున్నారో అదేవిధంగా కంప్లీట్ అయినా వారైతే చూసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా భద్రతలో మనకంటే పాక్ మెరుగంటూ వార్త చూసుకోవచ్చు. సురక్షిత దేశాల్లో 66వ స్థానంలో భారత్, పాక్కు 65, యుఎస్కు 89వ ర్యాంక్ అంటూ ఇవ్వడం జరిగింది. సో భద్రతలో భారత్ కంటే దాయాది దేశం పాకిస్తాన్ మెరుగైన స్థానంలో ఉన్నదంటూ కూడా వార్త చూసుకోవచ్చు. సో దీనికి సంబంధించి చూసుకుంటే సురక్షిత దేశాల జాబితాలో అయితే భారత్ 66వ స్థానంలో ఉండగా పాక్ 65వ స్థానంలో నిలిచింది. నైరుతి యూరోప్లోని చిన్న దేశం ఆండోరా అనేది అత్యంత సురక్షిత దేశంగా టాప్ ర్యాంకు దక్కించుకున్నదంటూ ఇవ్వడం జరిగింది. సో మనకు తర్వాతి స్థానాల్లో యుఏఈ, ఖతార్, తైవాన్, ఓమన్ నిలిచాయంటూ చూసుకోవచ్చు. ఈ మేరకు నంబియో భద్రతా సూచిక 147 దేశాలతో తాజాగా జాబితాను అయితే విడుదల చేసిందంటూ చూసుకోవచ్చు. సో దీనికి సంబంధించి టాప్ 5 సురక్షిత దేశాలు, టాప్ 5 ప్రమాదకర దేశాలు చూసుకుంటే ఆండోరా ఫస్ట్ ప్లేసు, యుఏఈ, ఖతార్, తైవాన్, ఓమన్ దేశాలైతే టాప్ 5లో సురక్షిత ప్రదేశాలలో నిలబడడం జరిగింది. ప్రమాదకరమైన దేశాలు చూసుకుంటే చివరి నుంచి ఫస్ట్ ర్యాంక్ అయితే వెనిజులా వచ్చింది. నెక్స్ట్ పుపువా న్యూగినియా, హైతీ, ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా అంటూ వార్త చూసుకోవచ్చు. కరెంట్ అఫైర్లో భాగంగా మనకు నంబియో భద్రతా సూచిక 147 దేశాలతో తాజాగా విడుదల చేసిన జాబితాలో ఏ దేశాలు ఏ ర్యాంకులో ఉన్నాయని చెప్పి అడిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా నక్సల్స్ ప్రభావం 6 జిల్లాల్లోనే అంటే వార్త చూసుకోవచ్చు. దీనికి సంబంధించి చూసుకుంటే ఏడాదిలోగా దేశాన్ని నక్సల్స్ రహితంగా మారుస్తామంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి పునరుద్ఘాటించారంటూ వార్త చూసుకోవచ్చు. దేశంలో ప్రస్తుతం నక్సల్స్ ప్రభావిత జిల్లాలు 12 నుంచి 6కు తగ్గాయంటూ వారైతే పేర్కొనడం జరిగింది. సో దీంతో మనం మరో మైలురాయిని చేరుకున్నామంటూ కూడా మనకు పేర్కొనడం జరిగింది. సో మనకు 2017లో 35 ఉండగా 2018 నాటికి 30కి తగ్గడం జరిగింది. 2021 నాటికి 25కి వచ్చాయి. ఇప్పుడు 6కు చేరాయంటూ మనకు నక్సల్స్ ప్రభావిత జిల్లాల గురించి కొంత డాటా అయితే చూసుకోవచ్చు. సో కరెంట్ అఫైర్లో భాగంగా అడిగే అవకాశం ఉంది కాబట్టి చూసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీలో ఇంజనీరింగ్ కురులు అంటూ వార్త చూసుకోవచ్చు. మనకు 182 ఇంజనీరింగ్ పోస్టులను భర్తీ చేయనున్నదంటూ ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మే 1 వరకు ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వారైతే ngcl.in అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనం నోటిఫికేషన్ చూసుకుంటే ఎన్సీఆర్టీసీలో కూడా 72 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. సో మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ 24 వరకు ఉంది. సో ఎగ్జామ్ వచ్చి మే 2025న కండక్ట్ చేయబోతున్నట్టు మనకు డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో మరిన్ని వివరాల కోసం అయితే ncrtc.in అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా డిఆర్డీఓలో కూడా 11 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. ఎంపిక విధానం అయితే రాతపక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుందంటూ ఇవ్వడం జరిగింది. సో మనకు పరీక్ష తేదీలు అయితే ఏప్రిల్ 21, 22, 23. సో దరఖాస్తుకు సంబంధించి పూర్తి వివరాల కోసం అయితే drdo.gov.in అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఇంజిన్ ఫ్యాక్టరీలో కూడా అంటే రక్షణ శాఖ పరిధిలో అవడిలోని ఇంజిన్ ఫ్యాక్టరీలో ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రతిపాదికన 80 పోస్టులకు సంబంధించి భర్తీకి అయితే నోటిఫికేషన్ విడుదలైంది. అప్లికేషన్ చివరి తేదీ అయితే ఏప్రిల్ 25 వరకు ఉంది. మరింత వివరాల కోసం అయితే avnl.co.in అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో అదేవిధంగా కొటేషన్ చూసుకుంటే
మేధస్సు కన్నా క్రమశిక్షణ ముఖ్యమంటూ వారు తెలుసుకోవచ్చు. మనకు విజయానికి కావాల్సింది గొప్ప ఆలోచనలు చేయడం కాదు, క్రమశిక్షణతో ఆచరించడం. గొప్ప ఆలోచనలు చేసేవారు చాలామంది ఉంటారు, కానీ ఓ ఆలోచనకు పూర్తిగా కట్టుబడి దాన్ని అమలు చేయడానికి శాయశక్తిగా కృషి చేసేవారే అరుదుగా ఉంటారంటూ వారు తెలుసుకోవచ్చు. సో మనకు పని చేయడంలో స్థిరత్వం, నిర్ణయాలు తీసుకోవడంలో స్పష్టత, కఠిన పరిస్థితుల్లోనూ సడలిన విశ్వాసం ఉంటే ఖచ్చితంగా విజేత కావచ్చు అంటూ ఇవ్వడం జరిగింది. ఇవి విజేతల లక్షణాలు అంటూ కూడా మనకు పేర్కొనడం జరిగింది. సో అద్భుత మేధస్సు కన్నా క్రమశిక్షణ ఉన్నవారే లక్ష్యాన్ని సాధించగలుగుతారంటూ ఒక ప్రముఖ వ్యాపారవేత్త అయితే విజయానికి కొన్ని సూచనలు అయితే చేయడం జరిగింది. సో చూసారుగా, ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.